దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ మీరు ఆత్మీయంగా క్షమాభివృద్ధి చెందుతున్నందుకు మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్య ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య ధ్యానాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ వాక్య ధ్యానం వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీ యొక్క శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. ఈ వాక్యము ఇర్మియా భక్తుడికి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుని తన ప్రత్యక్షతను తెలియపరుస్తున్న సందర్భం ఇది. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. ఆ ముందు వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు కుమారి అని ఒక వ్యక్తిని ఉద్దేశించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు తన ప్రత్యక్షను తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, నీ దేశంలో నేను నూతన క్రియ జరిగించబోతున్నాను. ఇది చాలా వాగ్దానంతో కూడిన మాటలు. మన జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు. కొన్నిసార్లు మన జీవితాలు ఎలాగ ఉంటాయంటే ఎడారిలాగా ఉంటాయి, అరణ్యంలాగా ఉంటాయి. మన సమస్యలు, మనకు వస్తున్న శోధనలు, మనకు వస్తున్న ఇబ్బందులు, ఆయా ప్రతికూలమైన పరిస్థితులు, ఎటు తోచనటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయంటే అరణ్యంలాగా ఉంటాయి. అరణ్యంలో త్రోవ ఉంటుందా? ఎటు వెళ్ళలో తెలియని పరిస్థితిలో ఉంటుంటాం. అలాగే ఎడారిలో నీరుంటుందా? అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటుంటాం. అయితే దేవుడు దినాన్న వాగ్దానం చేస్తున్నాడు, నీ దేశంలో నూతన కార్యం జరిగించబోతున్నాను. నీవు అటు ఇటు తిరుగుట ఎలా? ఇదిగో అరణ్యంలో నేను త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయచ్చున్నాను. దేవుడు దినాన్న వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నావో, ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నావో, ఎటు దిక్కులేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీ భవిష్యత్తు గురించి అంధకారంగా ఉందా? నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నావా? అయితే దేవుడు దినాన్న వాగ్దానం చేస్తున్నాడు, నీ దేశంలో నూతన కార్యం నేను జరిగించబోతున్నాను. ఎటువైపు చూడడం అవసరం లేదు. లోకం వైపు కానీ, నీ పరిస్థితుల వైపు కానీ, నీ ప్రతికూలత వైపు కానీ, నీకు ఆందోళన కలిగించే స్థితిగతుల మీద నీవెంత మాత్రం దృష్టి నిలపొద్దు. ఇదిగో ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాను. నీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో నేను ఉంచబోతున్నాను. దేవుడు ఇదేనన్నా వాగ్దానం చేస్తున్నాడు. అదేనన్నా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినట్లుగానే ఈరోజు తన వాక్యం ద్వారా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలోనూ నూతన కార్యాన్ని జరిగించాలని ఇష్టపడుతున్నాను. ఏ విషయంలో మనం భయపడిన అవసరం లేదు, ఏ విషయంలో మనం ఆందోళన చెందిన అవసరం లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనకు గొప్ప సహాయకుడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎదురుతున్న పరిస్థితుల వైపు చూడకుండా, ఆయా ప్రతికూలత వైపు మన దృష్టిని నిలపకుండా ప్రభువు మీద మాత్రమే మన దృష్టి నిలిపి అటు ఇటు
మన దృష్టి నిలపకుండా ప్రభువు మీద మాత్రమే మన దృష్టి నిలిపి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభు మీద సంపూర్ణంగా అనుకుందాం. ఎందుకంటే మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇదిగో నీ జీవితంలో నేను నూతన కార్యం జరిగించబోతున్నాను. దేవుడు ఇదేనన్నా వాగ్దానం చేస్తున్నాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ప్రభు మీద సంపూర్ణంగా అనుకుందాం. ఆయన యొక్క అధికారానికి అప్పగించుకుందాం. మన జీవితాలు సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ఆయన మీద ఆధారపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభా ఇదేనన్నా ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఆనాడు ఇర్మియాకు ప్రత్యక్షమైన ఈ వాగ్దానాన్ని ప్రభా ఇదిగో ప్రభా దృష్టాంతంగా మమ్మల్ని ఉంచారు. ప్రభా మాతో కూడా ఈ వాగ్దానం చేస్తున్నాం. ప్రభా ఇటు అటు మేము చూడకుండా మా జీవితంలో నూతన కార్యాలు చేసి నీ వైపు చూస్తూ మీ మీద సంపూర్ణంగా అనుకుంటూ బ్రతకలిగే జీవితాలు మాకు అనుగ్రహించి నడిపించమని, మా జీవితంలో మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతుండగా ప్రభువుకి మీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవడానికి, తద్వారా మీ జీవితంలో నూతన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.